పొద్దున వెయిటింగ్ ఉంది కదా, ఎట్లా ఉంది? ఎక్సైట్మెంట్ ఉంది, టెన్షన్ ఏం లేదు. అప్పుడప్పుడు అని వెయిటింగ్. అమ్మాయి నాకు చిన్నప్పటికీ తెలిసినప్పటికీ ఎప్పుడు ఇలా పెళ్ళి అవుతుందని అనుకోలేదు. కానీ అనుకోకుండా సంబంధం వచ్చి ముందుకెళ్ళేసరికి పెళ్ళి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ మూమెంట్, చాలా బెస్ట్ మూమెంట్. రింగ్స్ పెట్టే మూమెంట్లో, రింగ్స్ పెట్టే టైంలో ఐ కాంటాక్ట్ తోని బాగా కనెక్ట్ అయ్యాం. మంచిగా అనిపించింది ఆ మూమెంట్. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసినప్పుడు అమ్మాయితో జీవితం చాలా బాగుంటుందని ట్రావెల్ చేసిన తర్వాత అర్థమైంది. కార్తీక్, సరస్వతి జాగ్రత్త, నీ కోసం తీసుకొస్తున్నాం ఇగో. ఆడపిల్లని కన్నాక పెళ్లి చేస్తాం, అతడికి పంపిస్తాం. పండగలు, దావతులు, సింధులు అన్నీ అవుతుంటాయి. అదో ప్రాసెస్ అవుతుంటుంది. అయినాక తర్వాత అన్నీ వస్తుంటాయి, అన్నిటి ఫేస్ చేస్తుంటాం. బాబు చూస్తూ చూస్తూ పెద్దగా అయిపోయాడు. అప్పుడు 20-25 ఏళ్ళని పెళ్ళి చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. వచ్చే కోడలు కూడా మంచి ఆమె, నాకు తగ్గ ఆమె దొరికింది నేను అనుకున్నట్టే. అది చాలా సంతోషం. ఫస్ట్ కష్టం అనేది రాదు నాకు, అట్లా చూసుకుంటారు, అది నమ్మకం అవుతుంది. సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేసే సపోర్టింగ్ ఇస్తాడన్న నమ్మకం అయితే ఉంది. అత్త మామ ఇస్తారు, ఈయన కూడా ఇస్తారన్న నమ్మకం ఉంది. చిన్నప్పటి నుండి మేము చాలా క్లోజ్గా పెరిగామన్నమాట. ఎలా అంటే రోజు నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఆడుకోవడం, అలా చిన్నప్పటి నుండి చాలా క్లోజ్గా ఉండే. నాకు తెలిసి మాకు ఉన్నప్పటి నుంచి అయితే మేము ఎప్పుడూ ఒక మాట కూడా ఇప్పటివరకు అనుకోలేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఉంటున్నానో చెల్లెతోని, రేపు పెళ్ళైన తర్వాత కూడా నేను సరస్వతి కూడా అలాగే కలిసిమెలిసి ఉంటాము చెల్లెతోని. పెళ్లి కుదిరింది అని చెప్పేసరికి అన్నయ్యకి ఒక తోడు ఉంటారు, షేర్ చేసుకోవడానికి, ఎక్కడైనా వెళ్ళడానికైనా అన్నిటికీ ఒకరు ఉంటారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ అన్నయ్యకి పెళ్ళి అవుతున్నందుకు. అండ్ ఐ హోప్ దట్ ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ సాగిస్తారని. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. సంజాలి నీతోనే నా రంగేలి
నా ఈ 29 ఏళ్లలో చెల్లెలతోటి బెస్ట్ అంటే అసలు తెరబట్ట పట్టుకోగానే పెళ్లి దగ్గర అసలు విభత్సంగా ఆనందాన్ని తట్టుకోలేక కళ్ళకి వెళ్ళి భయంకరంగా నీళ్ళు వచ్చేసినాయి. సహజంగా రాదు నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు, అదైతే అసలు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదు, అలా వచ్చేసింది. నాకు తెలిసినంత వరకు అదే బెస్ట్ నా లైఫ్ మొత్తంలో ఇప్పటిదాకా. దాచుకున్న మేరుపా నా గుండెల్లో నా మోగుతున్న పీరుపా ఉంటాడు, బాధ్యత తీసుకుంటాడు ఏదైనా అనుకుంటే మాత్రం. నా స్టడీస్ పరంగా అన్ని ఆలోచించి చేశాడు. చిన్ననే అందరం టామ్ అండ్ జెర్రీ ఇద్దరం అప్పుడే కొట్టుకుంటాం, అప్పుడే ప్రేమ అన్ని అప్పుడే ఆటే. ఎవరైనా చూస్తే సడన్ గా వీళ్ళిద్దరు ఏంటి ఇలా ఉన్నారు అనుకుంటారు. సిస్టర్ వల్ల ఎప్పుడు తినలేదో అడుగు చెప్తా, 2-3 ఎప్పుడు తినలేదో జరిగితే చెప్పేస్తా. ఐ లవ్ యూ బా. ముగ్గురు బాగాలని నేను చెప్పేది అదే. నేను సరస్వతితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కలిసిమెలిసి ఉంటామని, సరస్వతిని జీవితాంతం కూడా ఎంతో హ్యాపీగా చూసుకుంటాను, సరస్వతిని ఈ రోజు కూడా బాధ పెట్టకుండా జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చల్లగా ఉండండి, నిండు 100 ఏళ్ళు ఉండండి. అంతే. లవ్ యూ ఆల్.